జేఎంజే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతున్నది శిరీష. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఒంగోలులోని కొత్త కూరగాయల మార్కెట్ ఎదురుగా ఉన్న రెడ్ క్రాస్ నూతన బ్లడ్ సెంటర్ ను సందర్శించిన జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా. ఒంగోలు పట్టణంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షునిగా షేక్ సైదా ప్రమాణ స్వీకారం. సేవా కార్యక్రమాల నిర్వహణకు యువత ముందుకు రావాలన్న ప్రకాశం జిల్లా అదనపు ఎస్పీ ఎస్వి శ్రీధర్ రావు. ఒంగోలులోని కొత్త కూరగాయల మార్కెట్ ఎదురుగా ఉన్న రెడ్ క్రాస్ నూతన బ్లడ్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ హోదాలో గురువారం సందర్శించారు. వారికి రెడ్ క్రాస్ చైర్మన్ ప్రకాష్ మరియు మేనేజింగ్ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. మొదటగా రెడ్ క్రాస్ వ్యవస్థాపకులు సర్ హెన్రీ డోలాల్ట్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బ్లడ్ సెంటర్ ఏర్పాటుకు గత కొన్నేళ్లుగా చేసిన కృషిని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చైర్మన్ ప్రకాష్ జిల్లా కలెక్టర్కు వివరించారు. అనంతరం రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్లో 3 కోట్ల ఆధునిక పరికరాలను, వాటి పనితీరును బ్లడ్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ మరియు సిబ్బంది వివరించారు. అనంతరం రెడ్ క్రాస్ యొక్క 1 ఎకరా ప్రాంగణం మొత్తం పరిశీలించారు. రెడ్ క్రాస్ ఎదుర్కొంటున్న నిధుల కొరత గురించి మేనేజింగ్ కమిటీ తెలియజేయగా వెంటనే రెడ్ క్రాస్ మెంబర్షిప్ డ్రైవ్ నిర్వహిస్తున్నానని, అలాగే మైనింగ్ చెస్ నుండి మరియు సిఎస్ఆర్ నిధుల కొరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హామీ ఇచ్చారు. కొద్దిగా అందరు రారా గ్రూప్ ఫోటో ఇటు చూడండి సార్ ఒకసారి. నా కోసం నడమంటున్నారు. సార్ కొంచెం గ్రూప్ కానీ కొంచెం technical supervisor and Santosh lab technician and Ramkrishna as a senior coordinator for blood center. ఇది మొత్తం వాల్యూస్ 2 lakhs అవుతుంది. మనకి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రకాష్ దీనికి మన జన్కో ఏపీ జన్కో జరిగింది. దీన్ని మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ టెండర్ తర్వాత మేము మా మేనేజ్మెంట్ కంప్లీట్స్ తర్వాత హై అండ్ మిషనరీ మనకి మన రెడ్ క్రాస్ యొక్క నేషనల్ హెడ్ క్వార్టర్స్ మనకి ఇవ్వడం జరిగింది. బ్లడ్ బ్యాంకు అటువంటి వాటిలో ఉన్నటువంటి అంత మోడర్న్ ఎక్విప్మెంట్ పోతే దీనికి లైసెన్స్ కోసం 2023 May 2 మనం అప్లికేషన్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత మొన్న 10 September మనకి లైసెన్స్ ఇష్యూ చేయడం జరిగిందండి. ఓల్డ్ మెడికల్ ఆఫీసర్ అండ్ జే కృష్ణ మెడికల్ ఆఫీసర్స్ అండి. నెక్స్ట్ ఒక నర్సు. దాదాపుగా మనకి ఖర్చు అయ్యే దాంట్లో 800 రూపీస్ ఖర్చు ఉంటుందండి. బ్లడ్ బ్యాంక్ మొత్తం షాప్స్ వాళ్ళ మనం ఒక మీటింగ్ మెడికల్ అసోసియేషన్ ఉంది. చోట ఒంగోలు డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ఉన్నాయి. ఒకసారి మన 10 lakhs అవసరం ఇచ్చారు. వాళ్ళు 80 lakhs ఇచ్చారు. అసోసియేషన్ ద్వారా ఇచ్చారు. గ్రాంట్ అయిపోయింది. మనకి ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్ మామూలుగా ఎయిడ్స్ ఉంటే అది యాక్చువల్గా మామూలుగా బయట టెస్ట్ చేస్తే అది ఆల్రెడీ
double rights, single rights, 4 types of rights. Separate. Here is packet rates. That component PIP, total 5 components. Cryo is 5 components complete. Just 350 old windows is 350. This is 200. Components separate in total 200. 150 ml. Total అయితే 350 ఇది 200. ఇది 200. 200 plus 350. ఫస్ట్ మనుషులు జరిగింది ఇప్పుడు మనకు డెలివరీ ఏదైనా ఫస్ట్ కలెక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ స్టేజ్ 6 hours లో కాంపోనెంట్ ప్రిపరేషన్ చేస్తాం. దానికి clinical price components की grouping है उनका दांतों reactions and serum या कुछ ऐसा आपका पास में खांसी मेडिसिन ఈ కోచెస్ ఓకే అట్ ఏ టైం ఇప్పుడు స్టోర్ చేసుకోవడానికి స్పెషల్లీ కలెక్షన్ మన పార్టీ పట్టా వచ్చింది జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా షేక్ సైదా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని గురువారం నాడు ఒంగోలు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తులసిరెడ్డి హాజరయ్యారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా షేక్ సైదా ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా తొలుత నగరంలోని లాయర్పేట నుండి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడం, రాష్ట్రంలో షర్మిలారెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని, అందుకోసం ఏఐసిసి ఉత్తరానికి ప్రాధాన్యతనిస్తూ జిల్లా అధ్యక్షులను, జిల్లా కమిటీలను మార్పు చేసిందని, అందులో భాగంగానే ఎంతో కాలంగా కష్టపడి పనిచేస్తున్న సైదాకు జిల్లా అధ్యక్ష పదవి రావడం జరిగిందన్నారు. ఆయన నాయకత్వంలో జిల్లా ఎంతో అభివృద్ధి చెందుతూ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి, పిసిసి ఉపాధ్యక్షుడు శ్రీపతి ప్రకాశం, నగర అధ్యక్షురాలు నాగలక్ష్మి, ఎస్సీ సెల్కో చైర్మన్ ఉద్దండి మల్లికార్జున, సంతునూతలపాడు సమన్వయకర్త పాలపర్తి విజేష్ రాజ్, కైపు వెంకటకృష్ణారెడ్డి, ఉంగరాల శ్రీనివాసరావు, శ్రీపతి సతీష్ తదితరులు పాల్గొన్నారు.
वजे देवी नारायणी नमोस्तुते शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नहर्तारं धातारं सर्वसम्पदां लोकदा कृपाकरणकटाक्ष वरसिद्धिरसि हिरण्यगर्भाभ्यो नमः श्रीवृन्दराभ्यो కూడా వచ్చి మైదాని శ్రీపతి సతీష్ గారిని పాస్టర్ గారిని డయాస్ దగ్గరికి రావాల్సిందిగా ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా షేక్ షైదా గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఆ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. ఇటీవలనే ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, మాజీ అధ్యక్షురాలు సోనియమ్మ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గారు, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ రమలారెడ్డి గారు ఈ జిల్లాకు వచ్చేసి షేక్ షైదా ఆయన సమర్థమైన నాయకత్వం వహిస్తారనే నమ్మకంతో ఆయన వచ్చేసి నియమించడం జరిగింది. ఆ సందర్భంగా వారందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. షైదా గారు అలాగే నాగలక్ష్మి గారి వీళ్ళ నేతృత్వంలో అటు జిల్లాలో ఇటు నగరంలో కాంగ్రెస్ పార్టీ 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుందని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తపరుస్తున్నాము. ఇక రెండో విషయం, ఈరోజు పేపర్లలో ప్రధానమైన అంశము జమిలీ ఎన్నికలు అనేది ఒకటి ప్రధానమైన అంశంగా కనిపిస్తూ ఉంది. ఇది దాదాపు 4-5 సంవత్సరాలుగా ఇది చర్చనీయాంశంగా ఉంది. దాన్ని నిన్న కేంద్ర కేబినెట్ వచ్చేసి దానికి జమిలీ ఎన్నికలకు సిద్ధాంతపరంగా వచ్చేసి దానికి ప్రాతిపదికగా విధానపరంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా మిగతా కార్యక్రమాలను జరగాల. కానీ దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంది. ఇండియా కూటమి వ్యతిరేకిస్తూ ఉంది. ఇది రాజ్యాంగ వ్యతిరేకమైన చర్య. సేవా కార్యక్రమాల నిర్వహణకు యువత ముందుకు రావాలని ప్రకాశం జిల్లా అదనపు ఎస్పీ ఎస్వి శ్రీధర్ రావు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సప్తాహ్ కార్యక్రమంలో భాగంగా గురువారం ఒంగోలులోని ఇందిరా ప్రియదర్శిని న్యాయ కళాశాలలో భారతీయ జనతా యువ మోర్చా డాక్టర్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని క్విజ్ ఇంజనీరింగ్ కళాశాల, ఇందిరా ప్రియదర్శిని న్యాయ కళాశాల యువ మోర్చా కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు దాదాపు 100 మంది ఈ శిబిరంలో రక్తదానం చేశారు. ప్రభుత్వ సర్వజన వైద్య కళాశాల రక్తనిధి కేంద్రం వారు శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ శ్రీధర్ రావు విలేకరులతో మాట్లాడుతూ యువత రక్తదానం చేయడానికి ముందుకు రావడం మంచి పరిణామమని అన్నారు. ఒకరు రక్తదానం చేస్తే 3 ప్రాణాలు కాపాడవచ్చని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా 15 రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించడం, ఇందులో యువత భాగస్వాములు కావడం మంచి పరిణామమని అన్నారు. యువ మోర్చా జిల్లా అధ్యక్షులు పువ్వాడి దామోదర్ మాట్లాడుతూ ఈ 15 రోజుల పాటు యువమోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ కొమ్మి నరసింగరావు మాట్లాడుతూ నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా 2014 నుంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు కూడా సేవా పక్వాడా అనే కార్యక్రమాన్ని రోజువారీ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మన లా కాలేజీ నందు రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. తదుపరి రోజుల్లో కూడా రోజుకు ఒక కార్యక్రమం నిర్వహించుకొని గాంధీ జయంతి వరకు కూడా ఈ యొక్క సేవా కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి అడిషనల్ ఎస్పీ సార్ గారికి, అదేవిధంగా బీజేపీ ముఖ్యులందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. భారతీయ జనతా యువ మోర్చా నుంచి ఈ యొక్క కార్యక్రమం భారతీయ జనతా యువ మోర్చా మెడికల్ సెల్ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి బీజేపీ జిల్లా అధ్యక్షులు శివారెడ్డి గారు మాట్లాడతారు. వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు, ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన అడిషనల్ ఎస్పీ గారు
శ్రీధరరావు గారికి నమస్కారం. అలాగే ఈ కాలేజీ ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్ది ఈ కాలేజీ యాజమాన్యం మన రామకృష్ణ గారికి, అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ నరసింహరావు గారికి, అలాగే మా అసెంబ్లీ కన్వీనర్ యోగ యాదవ్ గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి బాపట్ల ఇన్ఛార్జ్ కృష్ణారెడ్డి గారికి, అలా మహేష్ మౌర్య హోటల్ అధినేత మహేష్ గారికి, ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్న వాళ్ళ పేర్లు డాక్టర్ గారు డాక్టర్ ప్రసన్న గారికి, మీ ఈ స్టేజీ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, స్టేజీ మీద ముందున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. విషయమే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సెప్టెంబర్ 17వ తారీఖు. 17 నుంచి దాదాపుగా 2వ తారీఖు వరకు, అక్టోబర్ 2వ తారీఖు వరకు సేవా పక్వాడా కార్యక్రమం మీద 15 రోజులు కార్యక్రమాలు జరపమని ఆదేశించడం జరిగింది. ఈ సేవా పక్వాడాలో మొట్టమొదటి ఈ 17 నుంచి 19వ తారీఖు వరకు ఈ రాష్ట్రం, ఈ దేశం నలుమూలలో కూడా యువమోర్చా అండ్ డాక్టర్ సేవల ఆధ్వర్యంలో ఈ యొక్క రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రకరకాల మిగతా 2వ తారీఖు వరకు కూడా సేవా కార్యక్రమాలు అట్టడుగులో ఉన్నటువంటి పేద ప్రజలకి సహాయం చేయటం, హాస్పిటల్లో పండ్లు పంపకాలు చేయటం, అలాగే హాస్పిటల్ క్లీనింగ్ చేయటం, స్వచ్ఛ భారత్ క్లీనింగ్ చేయటం, ఇలాంటి కార్యక్రమాలని చేయమని పైనుంచి ఆదేశించడం జరిగింది. అలాగే మీ సోదరులారా, మీ అందరం తెలుసు, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 2014 వచ్చిన తర్వాత ఈనాడు ఈ భారతదేశం ఏ స్థాయిలో ప్రపంచ దేశాల్లోనే పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి దేశంగా తయారైంది. ఈ రోజు మనం ప్రపంచ దేశాలు మన వైపు చూస్తూ ఉన్నాయి. మీ అందరూ తెలుసు, మన ఇటీవల కరోనా వచ్చిన టైంలో ఒక వ్యాక్సిన్ ద్వారా మన దేశాన్ని రక్షించుకొని ప్రపంచ దేశాన్ని కూడా కాపాడినటువంటి వ్యక్తి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. అలాగే నా ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడతారో అనే ఉద్దేశం మీద ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద విధంగా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు మన దేశం ప్రపంచంలోనే 5వ ఆర్థిక శక్తిగా ఎదిగినటువంటి పరిస్థితి ఉంది. ఈనాడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నా. అందరూ రెడీగా ఉండండి. విశ్రాంతి ఉద్యోగులు సాయిబాబా గారికి అందరికి కూడా నమస్కారాలు. ఇచ్చిన పెద్దలకు, ఇక్కడ విచ్చేసిన దామోదర్ మోడీ గారి జన్మదిన పురస్కరించుకొని 15 రోజుల పాటు ఈ వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో భాగంగా ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ముఖ్యంగా యువత ముందుకు రావడం, క్రిస్ కాలేజ్ నుంచి వచ్చారని చెప్తున్నారు, తర్వాత బయట నుంచి వాలంటీర్స్ వచ్చారని చెప్తున్నారు, చాలా గొప్ప విషయం. ముఖ్యంగా మేము చాలా మంది రోడ్ యాక్సిడెంట్స్ చూస్తుంటాము. సరైన టైంలో సరైన బ్లడ్ గ్రూప్ అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ముఖ్యంగా మనకి ఇంపార్టెంట్ బ్లడ్ డేటా బ్యాంక్ అనేది ఏర్పాటు చేయడం అనేది చాలా ముఖ్యమైన అవసరం ఈరోజు భారతదేశానికి. రెడ్ క్రాస్ వాళ్ళు, వివిధ వాలంటీర్ ఆర్గనైజేషన్స్ కూడా ముందుకొచ్చి మనకి ఈరోజు గతంలో కన్నా ఎంతో ఇంప్రూవ్మెంట్ ఉంది. ఈరోజు మనకు కావాల్సిన బ్లడ్ గ్రూపు అతి స్వల్ప కాలంలోనే ఆన్ డిమాండ్ మనకు వచ్చే పరిస్థితి ఉంది. థ్యాంక్స్ టు యూ పీపుల్. మీరు ఎంతో ఇనిషియేటివ్ తీసుకొని, మీరు ఎంతో చొరవ తీసుకొని మీరు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఎంతో ఇంపార్టెంట్. మనం ఇప్పుడు డేటా బ్యాంక్ అనేది మన అందరికీ చూస్తూనే ఉన్నాం. డేటా ఎంత ఇంపార్టెంట్, బ్లడ్ అంతకు మించి ఇంపార్టెంట్. రకరకాల సేవా కార్యక్రమాల ద్వారా మీ అందరికీ ఈరోజు యూత్ ముందుకు వచ్చి మీరందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం, అంటే ఎటువంటి మోటివ్స్ లేకుండా, ఎటువంటి రివార్డ్స్ ఆశించకుండా మీరు ముందుకు రావడం అనేది చాలా గొప్ప విషయం. ఇట్లాంటి కార్యక్రమాలు మరిన్ని ఫ్రీక్వెంట్గా నిర్వహించాలని చెప్పి రామకృష్ణ గారు ఉన్నారు. శ్రీగిరి టెంపుల్లో చాలా యాక్టివ్ పార్టిసిపెంట్. ఇటువంటి సేవా కార్యక్రమాల్లో చాలా పార్టిసిపేట్ చేసినందుకు ఆయనకి వ్యక్తిగతంగా చాలా కృతజ్ఞతలు. ఈ వయసులో కూడా చాలా యాక్టివ్గా సాయిబాబా గారు మీలాంటి స్టాల్వర్డ్స్ మీరు ముందు ఇటువంటి యువతకి ఒక రోల్ మోడల్గా నిలవడం, ఇటువంటి వాళ్ళని కొంచెం ఉత్సాహపరచడం, తర్వాత ఒక
ఒక సేవా కార్యక్రమాల వైపు మీరు వాళ్ళని మోటివేట్ చేయడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ముఖ్యంగా బ్లడ్ అనేది చాలా ఇప్పుడు మీరు ఇవ్వడం వల్ల మీరు వీక్ మన బాడీ రిజ్యూమినేట్ అవుతుంది. బ్లడ్ ఇవ్వడం వల్ల బ్లడ్ సెల్స్ మళ్ళీ రికూప్ అయ్యి కొత్త సెల్స్ రావడం, బాడీలో రిజ్యూమినేషన్ స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో మీకు బ్లడ్ డొనేషన్ అంటే బోత్ డోనార్ యాజ్ వెల్ యాజ్ రిసిపెంట్ ఇద్దరికి కూడా ముఖ్యమైన ఇది కాంపోనెంట్. ఇది ఒక ప్రాణమే కాదు, ఒక డోనార్ ఒక బ్లడ్ ఇస్తే అది 3 ప్రాణాలు కాపాడుతుందని మన బ్లడ్ డొనేషన్ రెడ్ క్రాస్ వాళ్ళని కూడా మనం రీసెర్చ్లో చెప్పారు. మీరు ఇచ్చిన ఒక్క రోజు డొనేషన్ 3 ప్రాణాలను కాపాడే పరిస్థితి ఉంటుంది. సో అందరూ కూడా ఇంకా చొరవ తీసుకొని మీ ఫ్రెండ్స్ని ఎంకరేజ్ చేసి ఇటువంటి కార్యక్రమాల్లో మీరు చొరవ చూపాలని, ఇటువంటి కార్యక్రమాన్ని విశేషంగా ఏర్పాటు చేసి ప్రధానమంత్రి గారి బర్త్డే సందర్భంగా 15 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరూ కూడా పేరు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని చెప్పి మరింత మంది పార్టిసిపేట్ చేయాలని ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళకి మన పార్టీ తరఫున కూడా బీజేపీ వాళ్ళ తరఫున చాలా మంది వాలంటీర్స్ వచ్చారు. వాళ్ళందరికీ పేరు కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. We thank her and her team for having participated in this camp. Additional SP శ్రీధర్రావు గారికి, మా కరెస్పాండెంట్ అండ్ సెక్రటరీ రామకృష్ణారావు గారికి, మిగతా పార్టీ కార్యకర్తలకు, ప్రిన్సిపల్ గారికి, మొత్తం డొనేషన్ ఇవ్వడానికి వచ్చినటువంటి క్విజ్ కాలేజీ వాలంటీర్స్ అందరికీ, పార్టీ కార్యకర్తలకు మరియు యువమోర్చా దామోదర్ గారికి, కాలేజీ స్టాఫ్ పర్టికులర్గా నాన్ టీచింగ్ స్టాఫ్ నిన్నటి నుంచి సర్వీస్ చేసినట్టు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అయిపోయిందండి సార్ మొబైల్ అనుకుంటాను సారీ కొంచెం వెనక్కి జరగాల. ఓకే సార్. ఇందిరా ప్రియదర్శిని లా కాలేజ్ వారి ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరం క్విజ్ కాలేజ్ మరియు మిగతా కాలేజ్ వాళ్ళు వాలంటరీగా వచ్చి బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి గారి బర్త్డే సందర్భంగా సేవా పక్వాడా అనే ఒక కార్యక్రమంలో భాగంగా 15 రోజుల పాటు వివిధ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసింది. చాలామంది స్టూడెంట్స్ వాలంటరీగా వచ్చి, చాలామంది ఫస్ట్ టైం డోనర్స్ కూడా ఉన్నారు. చాలా ఆనందకరమైన విషయం. అంటే ఇది స్టార్టింగ్ ఆఫ్ ఏ బిగ్ థింగ్ టు హ్యాపెన్. అంటే ఫస్ట్ టైం డోనర్స్ అనేది చాలా గొప్ప విషయం. అంటే ఫస్ట్ టైం వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుని రావడం, తర్వాత కొంతమంది కొన్ని ఇంట్రికసీస్ ఉంటాయి, కొన్ని ఇన్హిబిషన్స్ ఉంటాయి. అంటే రక్తం ఇస్తే వీక్ అయిపోతామా, తర్వాత అది మా బాడీలో చేంజెస్ జరుగుతాయని ఈరోజు వీళ్ళందరూ కూడా వాలంటీర్స్ అందరూ కూడా ముందుకొచ్చి వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. ఈరోజు రక్తదానం ద్వారా మీ బాడీ రిజ్యూనేట్ అవ్వడం కాకుండా, అంటే ఇంకా శక్తి పుంజుకోవడం కాకుండా, మీరు మిగతా వాళ్ళకి ఒక్కొక్క రక్తదానం చేస్తే యాజ్ పర్ స్టడీస్ 3కి లైఫ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి స్టడీస్లో తేల్చారు. వాళ్ళందరికీ అటువంటి అవగాహన కల్పించడం జరిగింది. అందరూ కూడా ముందుకు వస్తున్నారు. ఇంకా మరింత యాక్టివ్గా మిగతా వాళ్ళు కూడా త్వరలో వస్తారని చెప్పి చెప్తున్నారు. చాలా మంచి కార్యక్రమము. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని చెప్పి ఇందిరా ప్రియదర్శిని కాలేజ్ వారు, క్విజ్ కాలేజ్ వారు, తర్వాత పార్టీ తరఫున చాలామంది వాలంటీర్స్ ముందుకు వచ్చారు. మా రిటైర్డ్ ఎస్ఎంపీ సాయిబాబా గారు, తర్వాత మన శ్రీగిరి టెంపుల్ తరఫున రామకృష్ణ గారు, వీళ్ళందరూ కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ తీసుకుని ఈ కార్యక్రమం నిర్వహించి చాలా ఆనందదాయకం. మరిన్ని కార్యక్రమాలు త్వరలోనే ఇటువంటి వాళ్ళు నిర్వహించాలని కోరుకుంటూ
థ్యాంక్ యూ. భారతీయ జనతా పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ని డాక్టర్ నరసింహరావు అంటారు. నేను లా కాలేజీ ప్రెసిడెంట్ని కూడాను. భారతీయ జనతా పార్టీ మా ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ బర్త్డే సందర్భంగా 17వ తేదీ నుంచి 15 రోజులు రెగ్యులర్గా సర్వీస్ కార్యక్రమాలు 2014 నుంచి చేస్తూనే ఉన్నాము. దానిలో భాగంగానే నేడు మా కళాశాలలో రక్తదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఐపీఎల్సీ ఇందిరా ప్రియదర్శిని లా కాలేజీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరియు క్విజ్ కాలేజీ యాజమాన్యము, పిల్లలు అందరూ కోఆపరేట్ చేసినందువల్ల ఇప్పటి వరకు 30 మంది దాకా డోనార్సు ఎన్రోల్ చేసుకొని ఉన్నారు. రక్తదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇంకా కూడా కార్యకర్తలు వాలంటీర్గా వస్తున్నారు. కాబట్టి 40 నుంచి 50 వరకు కార్యకర్తలు ఇవ్వటానికి విల్లింగ్గా ఉన్నారు. ఇదే విధంగా మేము నెక్స్ట్ స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు, తర్వాత మొక్కలు నాటే కార్యక్రమము, మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము. ఈ వారం అంతా జిల్లా మొత్తం కూడా కార్యక్రమాలు జరుపుతూ ఉంటాము. దీనికి మీడియా మిత్రులు, ప్రజలు అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. నా పేరు పువ్వాడి దామోదర్, భారతీయ జనతా యువమోర్చా ప్రకాశం జిల్లా అధ్యక్షులు. ఈరోజు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు కూడా సేవా పక్వాడా సేవా కార్యక్రమాలని రోజుకొక కార్యక్రమం చొప్పున నిర్వహించుకోవడం జరుగుతుంది. చూసాం, మన గతంలో ఏ ప్రధానమంత్రి పుట్టినరోజును కూడా చాలా అంగరంగ వైభవంగా చూసాం. కానీ సామాన్య ప్రజలకు నవభారత నిర్మాత శ్రీ నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమాల్లో మలుచుకొని దళితవాడలో సహంపక్తి భోజనాలు కావచ్చు, స్వచ్ఛ భారత్ కావచ్చు, అన్నదానాలు కావచ్చు, ఈరోజు ఒంగోలు నగరంలో ఇందిరా ప్రియదర్శిని లా కాలేజీ నందు మెగా రక్తదాన శిబిరాన్ని భారతీయ జనతా యువమోర్చా మరియు డాక్టర్స్ల ఆధ్వర్యంలో దాదాపు క్విజ్ కాలేజీ కావచ్చు, మరొక కాలేజీ స్వచ్ఛందంగా విద్యార్థులు యువతులతో ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ ఎస్పీ గారైనటువంటి శ్రీధర్రావు గారు, అదేవిధంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు శివారెడ్డి గారు మరియు ఇతర నాయకులతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క సేవా కార్యక్రమాలని అనేక చోట్ల అనేక విధాల్లో నిర్వహించడంలో భారతీయ జనతా యువమోర్చా ముందుంటుందని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. అధికార కేంద్రీకరణకు దారితీసే జమిలీ ఎన్నికలు దేశానికి నష్టదాయకమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఒంగోలులో గురువారం మధ్యాహ్నం మీడియా సమావేశంలో వి శ్రీనివాసరావు మాట్లాడుతూ జమిలీ ఎన్నికలపై టీడీపీ, వైసీపీ తమ వైఖరి వెల్లడించాలని ఆయన కోరారు. 100 రోజుల పాలనా మాటలకు ఆచరణకు పొంతనలేదని తెలిపారు. తిరుపతి లడ్డూ విషయంలో చంద్రబాబు వ్యాఖ్యలు సరికాదని పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను సేల్కు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకే దేశం ఒకే ఎన్నికకు అనుకూలంగా కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సిపిఎం తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది ప్రజాస్వామ్యం పైన, ఫెడరలిజం పైన, దేశ ప్రజల సార్వభౌమత్వం పైన తలపెట్టిన దాడి అని ఆయన విమర్శించారు. రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసేందుకు జరుగుతున్న ఈ ప్రయత్నాన్ని తిప్పికొట్టాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. జమిలీ ఎన్నికలు జరపాలని కేంద్ర కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం చాలా వినాశకరమైంది. ప్రజాస్వామ్య వ్యవస్థకి, ఫెడరల్ వ్యవస్థకి ఇది తీవ్రమైన విఘాతం కల్పిస్తుంది. రాష్ట్రాల హక్కులను హరించి మొత్తం ఒకే దేశం ఒకే ఎన్నికలు నినాదం కాస్త ఒకే దేశం ఒకే నాయకుడుగా రూపాంతరం చెంది ఏకవ్యక్తి నియంతృత్వానికి ఇది దారితీస్తుంది. మోడీ తన ఆధిపత్యాన్ని దేశం మీద రుద్దటానికి ఎదురు లేకుండా తాను ఒక నియంతగా దీన్ని దేశాన్ని అణగదొక్కటానికి ఇది ఒక పథకం ప్రకారం చేసినటువంటిది. ఎందుకంటే మన దేశం ఒక వైవిధ్యభరితమైంది. అనేక రాష్ట్రాలు ఉన్నాయి, అనేక భాషలు ఉన్నాయి, అనేక జాతులు ఉన్నాయి, అనేక కులాలు, మతాలు ఉన్న దేశంలో పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికలు దేనికి విడివిడిగా జరిగితే ప్రజాస్వామ్య వ్యవస్థ బలంగా ఉంటుంది. ఇప్పుడు అన్నింటినీ ఒకసారి జరుగుతామని మధ్యలో రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోతే వాటికి మరలా ఎన్నికలు పెట్టి ఆ మిగతా కాలం వరకు వాళ్ళు ఉంటారట. అంటే 3 ఏళ్ల తర్వాత ప్రభుత్వం మారిపోతే మరలా ఎన్నికలు పెడితే ఇంకో 2 సంవత్సరాలే దాని ఆయుష్. అంటే అప్పుడేమవుతుంది?
ఈ 2 సంవత్సరాలకు మరి ఎంత ఖర్చు అవుద్ది? అందుకని ఇది కేవలం జనాన్ని మోసం చేయటానికి, మోడీ వైఫల్యాల నుంచి డైవర్ట్ చేయడానికి తప్ప ఈ చర్చ, అది కూడా చర్చ అందరూ చర్చించి ఏకాభిప్రాయం సాధిస్తామని చెప్పని వాళ్ళు చెబుతున్నారు. 2047 విజన్ 2047 అది వికసిత భారత్ అని, దీని ద్వారా సాధిస్తారట. ఇది అంటే మొత్తం అభివృద్ధి మీద కేంద్రీకరిస్తాం, 2047 ముందే వికసిత భారత్ని సాధిస్తామని చెప్పి జనం చెవిలో పూలు పెట్టాలని చూస్తున్నాం. ఇంతకుముందు ఏం చెప్పారు? పెద్ద నోటు రద్దు చేస్తున్నాం, బ్లాక్ మనీ అంతా అడ్రస్ లేకుండా పోద్ది అన్నారు. పోయిందా? కాశ్మీర్లో 370 ఆర్టికల్ ఎత్తేస్తున్నాం, ఉగ్రవాదం నామరూపాలు లేకుండా పోతుందన్నారు. పోయిందా? ఇంకా పెరిగింది. ఈరోజు బ్లాక్ మనీ పెరిగింది. మన ఎన్నికల్లో వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చింది పంచడానికి? బ్లాక్ మనీ కాదు. ఇంతకుముందు మీద ఎన్నికల్లో డబ్బు పంపిణీ పెరిగిందా తగ్గిందా అందరికీ తెలుసు. డబ్బు పంపిణీ పెరిగింది. మరి డబ్బు అంతా ఎక్కడి నుంచి వచ్చింది? బ్లాక్ మనీ ఆగిపోతే. కాబట్టి జనాన్ని మోసం చేయడంలో దిట్ట మోడీ. జమిలీ ఎన్నికల ద్వారా వికసిత భారత్ 2047ని ముందే మేము చేస్తాము అభివృద్ధి అని అంటే, అభివృద్ధికి ఎన్నికల ప్రక్రియ ఆటంకం కాదు, ప్రభుత్వ వైఫల్యము, వాళ్ళ విధానాల వైఫల్యము. నిరుద్యోగం ఎందుకు పెరిగింది? 5 ఏళ్లలో నిరుద్యోగాన్ని అరికడతా ఉన్నారు. ఎందుకు పెరిగింది? ధరలు తగ్గిస్తూ ఉన్నారు. ఎందుకు తగ్గించలేకపోయారు? పెట్రోల్ రేట్లు తక్కువగా ఇస్తామన్నారు. ఎందుకు పెట్రోల్ రేట్లు తగ్గించలేకపోయారు? కనీసం ఒక 5 ఏళ్ల కూడా పెట్రోల్ రేటు పెంచము అని అన్న వాగ్దానం చేయొచ్చు, అమలు చేయొచ్చుగా. ప్రతి గంటకి పెరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి ఈ జమిలీ ఎన్నికలు అనేవి నష్టకరమైనవి. అట్లాగే రాష్ట్రాలకు సంబంధించి, రాష్ట్రాల్లో లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడు జరపాలి? రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్న అంశాలు. 73, 74 రాజ్యాంగ సవరణని తొంగలో తొక్కింది ఎవరు? ఈరోజు లోకల్ బాడీ ఎన్నికలు జరపకుండా వాయిదాలు వేస్తుంది ఎవరు? ఇప్పుడు దేశంతో ఒకేసారి లోకల్ బాడీ ఎన్నికలు జరుపుతారా? ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఈరోజు వరదలు వచ్చినాయి, వరదల్లో లోకల్ బాడీ ఎన్నికలు వచ్చినాక అవసరమైతే రీషెడ్యూల్ చేసుకుంటాం మనం. మరి రేపు పొద్దున కేంద్ర ఎన్నికల సంఘం చేతిలోకి వెళ్ళిపోద్ది మొత్తం ఇదంతా. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏముండదు, ఏళ్ళ అధికారాలు ఏమి ఉండవు. అందుకని స్థానిక ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు అనే ఒక, అంటే గ్రామ స్వరాజ్యం అని గాంధీ కలలు కన్నా ఒక కాన్సెప్ట్ అవుతుందో దాన్ని సమాధి చేయటమే. దీనివల్ల పూర్తిగా గ్రామ స్వరాజ్యాన్ని అణగదొక్కటం తప్ప ప్రజల పాత్ర లేనటువంటి ప్రజాస్వామ్యాన్ని నియంతృత్వం వైపు తీసుకుపోవడానికి మోడీ ప్రయత్నం చేస్తున్నాడు. అందుకని జమిలీ ఎన్నికల్ని పూర్తిగా వ్యతిరేకించాలి ప్రజలందరూ. ఇది నష్టకరం అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. రెండవది, మన రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ, జనసేన వీళ్ళు జమిలీ ఎన్నికల మీద ఇంతవరకు నోరు తెరవాలి. అన్ని పార్టీలు వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు, కానీ వైసీపీ, టీడీపీ ఇద్దరూ చెప్పలేదు. ఎందుకు ఈ దోబూచులాట? స్పష్టంగా ఎందుకని? జమిలీ ఎన్నికలు జరిగితే ప్రాంతీయ పార్టీల ఉనికి దెబ్బతింటుంది, అది వాళ్ళకు కూడా తెలుసు. అందుకని మోడీని కాదని వ్యతిరేకించలేక, అట్లనే దాన్ని సపోర్ట్ చేస్తే తమ ఉనికే దెబ్బతింటుంది. కాబట్టి ఈ రకమైన డైలమాలో వాళ్ళు ఉన్నారు. అందుకని ధైర్యంగా, స్పష్టంగా ప్రజల ముందుకి జమిలీ ఎన్నికల మీద ఇప్పటికైనా వాళ్ళ వైఖరి వెల్లడించాలని చెప్పి తెలుగుదేశం, వైసీపీ నాయకత్వాన్ని నేను కోరుతున్నాను. ఈ పార్టీలు, ప్రాంతీయ పార్టీల ఉనికిని కాపాడుకోవాలని అంటే దేనికి సపరేట్గా జరగాలి. లేదు మా ఉనికి పోయినా పర్లేదు అని వాళ్ళు అనుకుంటారా, అది వాళ్ళ ఇష్టం. కానీ ప్రాంతీయ పార్టీలు ఈరోజు ఫెడరల్ వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగం. ఫెడరలిజం దెబ్బతిన్నాక కేంద్ర నిరంకుశత్వమే కదా రుద్దుతారు దేశం మీద. అలాగే మోడీ ఏం చెబుతున్నాడు? 35 పార్టీలు బలపరుస్తున్నాయని చెబుతున్నాడు. బీజేపీ ఒక్కటే జాతీయ పార్టీల్లో పెద్ద పార్టీ దీన్ని బలపరుస్తుంది. ప్రాంతీయ పార్టీలో జేడీయూ, బీజేడీ, ఒరిస్సా ఈ 2 తప్ప ఎవరూ బలపరచలేదు. మిగతా అన్ని ఊరు పేరు లేని పార్టీలు. 50% పైగా ప్రజలకు ప్రాతినిధ్యం వహించేటువంటి పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. మరి ఏ రకంగా వీళ్ళు ముందుకు పోతారు? ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదా మీకు? మీ ఇష్టానుసారం ఎన్నికల పద్ధతిని మార్చే హక్కు మీకు ఎవరికి ఇచ్చారు? ఒక మైనార్టీ ప్రభుత్వాన్ని 6 రాజ్యాంగ సవరణ చేయాలి. 1 కాదు 2 కాదు 6 రాజ్యాంగ సవరణ చేయాలి. మొత్తం మౌలిక స్వరూపమే మారిపోద్ది, ఎన్నికల మౌలిక మారిపోద్ది. మేము కోరుతుంది ఏంటంటే ఎన్నికలకి ప్రత్యామ్నాయ విధానం కావాలి. ప్రజల భాగస్వామ్యం పెరగాలి. అది పెరగాలంటే దామాషా పద్ధతి మీద ఎన్నికలు పెట్టాలి. వాళ్ళ స్టడీలోనే చెప్పారు. రామ్నాథ్ కోవింద్ స్వీడన్లో ఉన్నటువంటి, జపాను, ఫిలిప్పైన్స్, ఇండోనేషియా అన్నీ స్టడీ చేసే ఉన్నారు. ఈరోజు బెస్ట్ ఎలక్ట్రల్ సిస్టమ్ స్వీడన్లో ఉంది. ప్రశాంతంగా జరుగుతాయి, ప్రజలందరూ భాగస్వాములు అవుతారు. మరి దామాషా ఎన్నికల పద్ధతిని ఎందుకు వీళ్ళు అనుసరించరు? దామాషా ఎన్నికల పద్ధతిలో పార్టీల ఓటింగ్ వాళ్ళ బలాన్ని బట్టి ప్రతినిధులు ఉంటారు. ఇప్పుడేమో ఓటు తక్కువ, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎక్కువ.
మైనారిటీ ప్రజలకు ప్రాతినిధ్యం వహించి మెజారిటీ ఎంపీలు ఎమ్మెల్యేలు తీసుకొని చేస్తున్నారు. పైగా మార్పులు పార్టీల మార్పులు ఆ పార్టీ నుంచి ఈ పార్టీ ఆవిడ అధికారం నుండి వాళ్ళకి జంప్ చేసేస్తున్నారు. ఇక ప్రజల తీర్పుకి అర్థం కూడా లేదు. అందువల్ల దామాషా ఎన్నికల పద్ధతి దీనికి ప్రత్యామ్నాయం తప్ప ఈ రకమైన జిమ్మిక్కులతోటి ప్రజల్ని మోసం చేయలేరు. కాబట్టి దీన్ని ప్రజలందరూ వ్యతిరేకించాలని కోరుతున్నాం. ఇక రెండవది, మన రాష్ట్రానికి సంబంధించి ఈ రోజుతోటి దాదాపుగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకుంది. నిన్న వాళ్ళకి రాష్ట్ర కేబినెట్ ఎమ్మెల్యేల మీటింగు, ఉమ్మడి మీటింగ్ అన్నీ పెట్టి చర్చించారు. ఒంగోలు నగరంలోని రాజా పానగల్ రోడ్ 13వ 14వ లైన్ కొండమెట్ట వద్ద నిర్వహిస్తున్న వినాయక చవితి ఉత్సవాలు గురువారంతో ఘనంగా పరిసమాప్తం అయ్యాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు వినాయక స్వామి వారి వద్ద ఉంచిన పూజకు నిర్వహించిన 5 లడ్డూలను వేలంపాటగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని మేళతాళాలు, మంగళవాయిద్యాలు, డప్పు ప్రదర్శనల నడుమ నిమజ్జనోత్సవానికి ఊరేగింపుగా తీసుకుని వెళ్లారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలు సాంప్రదాయ దుస్తులను ధరించి కోలాట నృత్యాలను చేశారు. ఈ కార్యక్రమంలో గలగల శ్రీనివాసరావు, తుపాకులు సుబ్బారావు, గర్రే వెంకట్రావు, గర్రే శ్రీనివాసరావు, గలగల సురేష్ కుమార్, గలగల పవన్ కుమార్, అడపనాటి మలకయ్య, అడపనాటి సురేష్ బాబు, పసుపులేటి శ్రీను, పసుపులేటి శ్రీరామ్మూర్తి, గలగల వెంకటేశ్వర్లు, గలగల వేణుగోపాల్ వర్మ తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. చేసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం వద్ద ఈరోజు 19వ సంవత్సరం ఈ విగ్రహం పెట్టి, కానీ ఈ 19 సంవత్సరాలు కూడా దిగ్విజయంగా ఫస్ట్ రోజు ఫస్ట్ సంవత్సరం ఎట్ట పెట్టామో ఇప్పుడు కూడా అట్టాగే ఇంకా ఎక్కువ, ఫస్ట్లో కన్నా ఇప్పుడు ఎక్కువగా నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే నవరాత్రులు కూడా అంతకన్నా ఫస్ట్లో కన్నా బాగా జరిగాయి, బాగా జరుగుతాయి కూడా. ఇంకా అలాగే మహిళలు ఈ సంవత్సరం స్పెషల్ ఏంటంటే కోలాటం 30 మంది మా వాళ్ళే, మా ఇళ్ళ కాడ వాళ్ళే, మా వాళ్ళే మహిళలు కోలాటం ప్రోగ్రాం పెట్టుకున్నాము. ఇదివరకు 10సారి ఏంటంటే పిల్లకాయలు వేసేవాళ్ళు, కుర్రలు వేసేవాళ్ళు. ఈ సంవత్సరం మా మహిళలు కోలాటం ఇక్కడి నుంచి మన కోటి సెంటర్ దాకా కోలాటంతో మా వాళ్ళే, మా మహిళలే అందరూ 30-40 మంది మొత్తం వాళ్ళే డాన్స్ ప్రోగ్రాం కానీ కోలాటం కానీ వాళ్ళే వేస్తున్నారు. వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే దీని కమిటీ నెంబర్లో ఫస్ట్ నుంచి కూడా ఏమన్నా అరమరకలు ఉన్నా ఇబ్బంది ఏమైనా లేకుండా లాస్ట్న ఏమి అరమరకలు లేకుండా చేస్తూనే ఉన్నాము. అందువల్ల కమిటీ సభ్యులకు కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి, అలాగే మహిళలకు కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి. అది ఈ నిమజ్జన కార్యక్రమానికి వెహికల్ కూడా పెట్టున్నాం. అందరికీ ఆడవాళ్ళు, పిల్లకాయలు మొత్తం స్కూల్ పిల్లకాయలతో సహా ఆగిపోయారు. అందరినీ తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకొని వదిలిపెట్టే బాధ్యత కూడా మాదే. దీనివల్ల ప్రజలు కూడా మా వాళ్ళు తృప్తిగా వెళ్తారు, వస్తారు, స్నానం చేసి వస్తారు. ధన్యవాదాలు. మేస్త్రి గారి పాట 30,000 మూడోసారి. డ్రమ్స్ రావాలి, మేళం కావాలా, నువ్వు వెళ్ళు. చెప్పండి. అగజానన పద్మార్కం గజానన జాయతే పురుషస్థాన్ మంగళాయతనం హరి లాభస్తేషాం.
రోడ్ 13 అడ్డ రోడ్ మరియు 14 అడ్డ రోడ్ కొండమెట్టన వేయించేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయకుని దగ్గర నిమజ్జన కార్యక్రమం సందర్భంగా లడ్డు ఏలం పాటలు 5 లడ్లు ఫస్ట్ లడ్డు 60,000 అండి. గంటా వెంకటరమణయ్య గారు 60,000 పెట్టి పాడారు ఫస్ట్ లడ్డు. రెండో లడ్డు గలగల శ్రీనివాసరావు గారు 30,000 రూపాయలకి పాడారు. మూడో లడ్డు సుజాత కోట సుబ్రహ్మణ్యం గారు 28,000కి పాడారు. నాలుగో లడ్డు గలగల బాలు గారు 30,000కి పాడారు. ఐదో లడ్డు అడపనాటి బాబు గారు 30,000కి పాడారు. మొత్తం లడ్లు 5 లడ్లు కలిపి 5 లడ్లు పాట జరిగిందండి. దిగ్విజయంగా 19 సంవత్సరాల నుంచి ఈ విగ్రహం దగ్గర కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. కానా భక్తులెల్లరూ ఈ ఉత్సవంలో పాల్గొని ఈ ఉత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. ముఖ్యంగా కమిటీ కుర్రోళ్ళు కానీ లేడీస్ కానీ చాలా ఈ 13 రోజులు బట్టి తీవ్ర స్థాయిలో కృషి చేసి ఈ బొమ్మని దిగ్విజయంగా నిమజ్జన కార్యక్రమానికి తరలిస్తున్నాము. నిమజ్జన కార్యక్రమంలో ప్రజలు విరివిగా పాల్గొని నిమజ్జన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఈ నిమజ్జన కార్యక్రమానికి 2 వెహికల్స్ ఉన్నాయి. కొత్తపట్నం భక్తుల సౌకర్యార్థం 2 వెహికల్స్ పెట్టాము. తీసుకెళ్లి సముద్రంలో నిమజ్జన కార్యక్రమం అనంతరం మళ్ళీ తెచ్చి ఇక్కడ కొండ మీద వదిలిపెడతాము. కానా భక్తులు ఈ సౌకర్యాలు గణపతి బప్ప చాలు ఇంకా పైకి ఎందుకు ఇదే రాని ఇంకొద్దిగా రాని రాని అదే అట్లాగండి డౌన్ చేయి తర్వాత జరుపుకోవచ్చు. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఒంగోలులోని కొత్త కూరగాయల మార్కెట్ ఎదురుగా ఉన్న రెడ్ క్రాస్ నూతన బ్లడ్ సెంటర్ ను సందర్శించిన జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా. ఒంగోలు పట్టణంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షునిగా షేక్ సైదా ప్రమాణ స్వీకారం. సేవా కార్యక్రమాల నిర్వహణకు యువత ముందుకు రావాలన్న ప్రకాశం జిల్లా అదనపు ఎస్పీ ఎస్వి శ్రీధర్ రావు. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.